జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. అందరికీ నమస్కారం. నేను స్వరూప కొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. బన్నీ బెయిల్ రద్దు కాబోతోందా? ఆయన మళ్ళీ అరెస్ట్ కాబోతున్నారా? ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట్లో ట్రెండింగ్ లో కనిపిస్తూ ఉన్నాయి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లిన అల్లు అర్జున్ కి హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ బెయిల్ ని క్యాన్సిల్ చేయించడానికి తెలంగాణ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు సుప్రీం కోర్టుకి వెళ్ళబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నాతో పాటు హైకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. సార్ తో మాట్లాడి లీగల్ గా ఏం జరగబోతోందో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సుప్రీం కోర్టుకి వెళ్ళబోతున్నారు తెలంగాణ పోలీసులు. అల్లు అర్జున్ బెయిల్ ని క్యాన్సిల్ చేయించడానికి అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అలా హైకోర్టు ఇచ్చిన 4 వారాల మధ్యంతర బెయిల్ ని మళ్ళీ పోలీసులు క్యాన్సిల్ చేయించే ఛాన్స్ ఉంటుందా? ఉంటదండి. అంటే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే కింది కోర్టు ఇచ్చిన ఏదైతే బెయిల్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయమని చెప్పేసి సుప్రీం కోర్టుకి వెళ్ళే పోలీసు వారికి ఉంది. అది వెళ్ళొచ్చు, వాళ్ళకున్న రైట్ అది. సో జనరల్ గా వెళ్ళినప్పుడు అక్కడ కూడా సుప్రీం కోర్టులో కూడా వాదనలు వినిపిస్తారు. పోలీసు వారు తమ యొక్క వాదనలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన ఘటన, ఈ సంఘటన ఇవన్నీ కూడా వాళ్ళ వాదనలు వాళ్ళు వినిపిస్తారు. అలాగే బన్నీ గారికి కూడా నోటీస్ వస్తుంది సుప్రీంకోర్టు నుంచి. వాళ్ళకి నోటీస్ వస్తుంది ఎందుకు అంటే వాళ్ళ యొక్క వాదనలు వినిపించుకోవడం కోసం. సో అక్కడ ఆయన అల్లు అర్జున్ గారు కూడా వాళ్ళ తరఫున న్యాయవాది ఎవరైతే ఉంటారో వారు కూడా వాళ్ళు మొన్న ఎట్లా ఆర్గ్యూ చేశారో అట్లనే సుప్రీంకోర్టులో వాళ్ళ దగ్గర ఏదైతే ఇన్నోసెన్స్ ఏదైతే ఉందో అది ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు. ఆర్గ్యూ చేసిన తర్వాత అప్పుడు సుప్రీంకోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు. ఏమనంటే ఈ బెయిల్ రద్దు చేయాలా లేదా కంటిన్యూ చేయాలా, లీగల్ ప్రాసెస్ అదంతా. సో దాని ప్రకారం జరుగుతుంది. వాళ్ళకి వెళ్ళొచ్చు, పోలీసు వారు వెళ్ళే అధికారం అయితే వాళ్ళకి. అయితే అసలు సంధ్యా థియేటర్ దగ్గరికి వెళ్ళడానికి అల్లు అర్జున్ కి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. అయినా సరే ఆయన వెళ్లారు. దాని వల్లే తొక్కిసలాట జరిగింది. ఓ మహిళ మృతి చెందింది. శ్రీతేజ్ అనే ఆమె కొడుకు ఇప్పుడు హాస్పిటల్లో క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడు అనేది తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు ఒక రిపోర్టు తయారు చేశారు. అది పట్టుకుని సుప్రీం కోర్టుకి వెళ్లే ఛాన్స్ ఉంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే సుప్రీం కోర్టు నుంచి ఎలాంటి ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది? ఒకటండి, ఇప్పుడు మొన్న జరిగినప్పుడు వాళ్ళు బెయిల్ పిటిషన్ ఏమంటే యాక్చువల్ బెయిల్ పిటిషన్ కాదు వాళ్ళు ఫైల్ చేసి క్వాష్ పిటిషన్ అంటారు. అంటే హైకోర్టులో ఆల్రెడీ క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉంది. అంత ముందు రోజే ఆయన హైకోర్టులో అల్లు అర్జున్ గారు దానికి సంబంధించి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఆ సంఘటన జరిగినప్పుడు. సో ఆ రోజే విచారణకు ఉంది. సో అదే రోజు ఈయన అరెస్ట్ చేయడం జరిగింది అనమాట. జరిగినప్పుడు సంబంధిత న్యాయవాది గారు ఏం చేశారంటే దానికి మధ్యంతర బెయిల్ ఏదైతే ఉందో దాన్ని అడగచ్చు. కామన్గా మధ్యంతర బెయిల్ అడిగే రైట్ అయితే ఉంది. సో మేము మా మధ్యంతర బెయిల్ ఏదైతే ఉందో దానికి ఇవ్వమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన స్పందించిన జడ్జి గారు వెంటనే బెయిల్ ఇవ్వడం జరిగింది. అది ప్రొసీజర్. జనరల్ ప్రొసీజర్ ఏంటంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు జైల్లో పెట్టినప్పుడు మనం చూసాం, చాలా మందిని చూసాం. జనరల్ గా కింది కోర్టులో బెయిల్ పిటిషన్ మేము దాఖలు చేస్తాం. దాఖలు చేసినప్పుడు అక్కడి నుంచి ఒక కింది కోర్టు కనుక రాని పక్షంలో హైకోర్టుకి వెళ్తాం. సో హైకోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు వారు దాని సందర్భానికి కింది కోర్టు వారు బెయిల్ ఇస్తే సరే, లేకపోతే హైకోర్టు ఇస్తే హైకోర్టులో బెయిల్ ఇస్తారు. అలా ప్రొసీజర్ నడుస్తుంది. కానీ ఈయన విషయం ఏంటంటే ఆల్రెడీ క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉంది కాబట్టి క్వాష్ పిటిషన్ లో మధ్యంతర బెయిల్ అడిగారు. మీకు అర్థమైంది కదా, డైరెక్ట్ బెయిల్ పిటిషన్ కాదు. సో బెయిల్ పిటిషన్ ప్రొసీజర్ వేరుంటుంది. కాబట్టి ఏంటంటే దీనికి సంబంధించి కొన్ని ఎవిడెన్స్ పోలీసు వారు అక్కడ జడ్జి గారికి చెప్పే అవకాశం అయితే రాలేదు ఆ రోజు. ఎందుకంటే వెంటనే వీళ్ళు క్వాష్ పిటిషన్ వేయటము దానికి సంబంధించిన వీళ్ళు ప్రిపేర్ చేసి సరైన సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టడం సమయం లేదు పోలీసు వారు. సో అది సడన్గా రావడం జరిగింది. కాబట్టి పోలీసు వారికి ఉన్న హక్కు ప్రకారం, వారికి ఉన్న అధికారం ప్రకారం ఇప్పుడు పోలీసు వారు మొత్తం ఏదైతే ఉందో ఆయన్ని జనరల్గా ఏంటంటే ఆయన ప్రతి సినిమాకి రావడం చూసుకొని వెళ్ళిపోవడమే జరుగుతుంది. కానీ ఈ సినిమాలో ఆయన ర్యాలీగా బయలుదేరి వచ్చారని చెప్పి, అంటే పోలీసు వారు చెప్పిన వాదన నేను చెప్తాను. ర్యాలీగా బయలుదేరి వచ్చారని చెప్పేసి, అలాగే మధ్యలో అది కారు ఉంటుంది కదండి, కారు మధ్యలో ఆ నుంచి ఆయన బయటకు వచ్చి అందరికి అభివాదం చేశారని చెప్పేసి, దాని ద్వారా అంటే కొంచెం కార్యకర్తలు మెయిన్ ఇక్కడ ఫ్యాన్స్ కాదండి, ఇక్కడ ఫ్యాన్స్ ఎలాగ ఉంటారు, చూస్తానికి వచ్చిన వాళ్ళు ఎలాగ ఉంటారు. అది ఆయన సడన్గా ఎప్పుడైనా అంతే, నేనైనా అంతేనండి. సడన్గా హీరో గారు వస్తున్నారు, అక్కడ సడన్గా ఆయన కార్ నుంచి పైకి లేచి అందరికి టాటా చెప్తుంటే కామన్ ప్రజలు కూడా
ఒక కామన్ మ్యాన్ కూడా ఇప్పుడు నేను మామూలుగా వెళ్తున్నా పని మీద వెళ్తున్నా సడన్గా హీరో గారు కనపడినప్పుడు సహజంగా చూస్తాం మన అటెన్షన్ మన సైకాలజీ అదే హీరో గారు ఎట్లున్నారు అని చెప్పి సహజంగా చూస్తాం. ఆ విధంగా అక్కడ తొక్కిసలాట స్టార్ట్ అయింది. అలాగే సినిమా థియేటర్ లో కూడా కేవలం సినిమా టికెట్ ఉన్న వాళ్ళని కాకుండా జనరల్ మన సినిమాకి వెళ్ళినప్పుడు ఏమవుతుందండి మన టికెట్ ఉంటేనే ఏదో ఉంటుంది కదా పాస్ టికెట్. సో ఆ టికెట్ చూపిస్తేనే వెళ్ళాలి. ఇప్పుడు ఫోన్ లో కూడా వచ్చినట్టు అంటే చాలా రోజులు నేను సినిమాకి Yeah. ఇప్పుడు చాలా పోయింది. అదే ఇప్పుడు ప్రొసీజర్ అయితే మారినట్టు. సో అది ఇస్తే స్కాన్ చేసి లోపలికి వెళ్తారు. కానీ ఆ రోజు సినిమా థియేటర్కి వచ్చిన వాళ్ళు చాలా మంది వేరే వాళ్ళు ఉన్నారు. అసలు సినిమాకి సంబంధించిన టికెట్లు వాళ్ళు కానీ లేదా ఎవరు లేరు. ఎందుకంటే ఇక్కడే సంజయ్ థియేటర్ మాకు ఆఫీస్ పక్కనే మాకు ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది. నేను రెగ్యులర్ అట్టే వస్తుంటాం తిరుగుతాం. సో అక్కడ మేము కూడా మళ్ళీ పరిశీలించాను నేను తర్వాత వచ్చేటప్పుడు సరదా వాకింగ్ వెళ్ళి చూసుకొని వచ్చాను. చూస్తే అక్కడ అది ఎప్పటి నుంచో కంజెస్టెడ్ ఉంది. ఎందుకంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ ఎప్పుడైతే ఇలాగ మీకు తెలియదు చాలా మంది తెలుసు ఆర్టీసీ క్రాస్ రోడ్ చాలా కంజెస్టెడ్ ఉంటుంది. అందులో సంజయ్ థియేటర్ కూడా చాలా కంజెస్టెడ్ ఎప్పుడు కట్టిన అది పాతది అది చాలా పాతది. సో సడన్ గా అక్కడ ఉన్న ప్రజలు జనాభా గుమ్మిగూడటం సడన్ గా రావటం వల్ల సడన్ గా గుర్తు తెలియని వ్యక్తులు గుర్తుపెట్టుకోండి గుర్తు తెలియని వ్యక్తులు కూడా లోపలికి ఎంటర్ అయ్యారు. ఇది సినిమా థియేటర్. అదే సమయంలో ఏమిటి సినిమా టికెట్ ఉంది కదా చనిపోయిన ఆమె పాపం ఆమె పిల్లోడు కూడా సినిమాకి వెళ్దాం లోపలికి వెళ్ళారు. అదే సమయం సడన్ గా జనాభా గుంపు రావడం ఆ తొక్కిసలాట జరిగిందో లేదా ఊపిరాడక చనిపోయింది అనేది ఇంకా అదే పోలీసు వారు చెప్పారు. ఇది వాళ్ళ వాదన పోలీసు వారి యొక్క వాదన. సో దీనికి సంబంధించిన కొన్ని కాగితాలు కూడా నేను వేరే ఛానల్లో చూశాను. వేరే ఎవిడెన్స్ అన్ని చూపించాను. ఎందుకంటే మీరు ర్యాలీలు పెట్టకూడదు చేయకూడదు జస్ట్ వచ్చి సినిమా చూసి వెళ్ళిపోవాలి అనేది వాళ్ళు చెప్పినట్టుగా ముందస్తుగా చెప్పినట్టుగా ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి ఏమి ఉన్నాయి అవన్నీ కూడా నేను వార్తలు చూశాను మొత్తం. సో ఇవన్నీ ఎవిడెన్స్ కూడా పెట్టి మరి అక్కడ హైకోర్టులో సుప్రీంకోర్టులో ఈ హైకోర్టు ఆర్డర్ తీసుకొని వెళ్ళి ఆ సుప్రీంకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేశారు. రైట్ అయితే ఉంటుంది. ఛాలెంజ్ చేసిన తర్వాత మరి నిజంగానే వీళ్ళు లీగల్ గా వెళ్ళారు ముందుగానే వెళ్ళారు. వారు ఎలాంటి అంటే దీనికి సంబంధించి అల్లు అర్జున్ గారికి సంబంధించి ఎవరు కూడా సరైన ముందస్తు పర్మిషన్ తీసుకోవడం కానీ పోలీసు వారికి ఇంటిమేషన్ చేయడం కానీ ఇవన్నీ కూడా లేవు అని చెప్పి వాళ్ళు చెప్తాం. సో దాన్ని బట్టి పోలీసు వారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా చెప్పలేము. ఇట్ మేబీ మే నాట్ బి ఎందుకంటే బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉంది. లేదా బెయిల్ క్యాన్సిల్ కాకుండా మరి కంటిన్యూగా చేసామని చెప్పే అవకాశం ఉంది. అదేంటి అనేది ఇప్పుడు ఒకసారి వాళ్ళు ఫైల్ చేసిన డ్రాఫ్టింగ్ అలాగే వాళ్ళకి సంబంధించిన వాదనలు అవన్నీ విన్న తర్వాత మనం డిసైడ్ చేయాలి. లాయర్ గారు, సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. రాబోయే సినిమాలకి బెనిఫిట్ షోస్ ఉండవు, రెగ్యులర్ షోస్ మాత్రమే ఉంటాయని ప్రకటించింది. ఆ తర్వాత A11 గా ఉన్న అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసింది. ఇక్కడితో ప్రభుత్వం పోలీసుల బాధ్యత అయిపోయినట్టేనంటారా? ఇక్కడ ప్రభుత్వము పోలీసు బాధ్యత కాదు మేడం ప్రజల బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే అంతసేపు మన ప్రభుత్వాన్ని పోలీసు ఉన్న కాదు. ఆ రోజు పోలీసు వారు ఒక దేవుళ్ళలాగా ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె అరికాలు రుద్ది ఆమెకు సిపిఆర్ చేసి ఆ పిల్లోడి విషయంలో ఒక దేవుళ్ళలాగా చేశారండి పని. సో అక్కడ ఏమవుద్ది ప్రజలు కూడా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఒకటండి ఇప్పుడు అల్లు అర్జున్ గారు వచ్చారు ఓకే సంతోషం ఎవరైనా చూడటానికి నేనైనా మీరైనా సహజం అది మానవ సైకాలజీ. వెళ్ళినప్పుడు అక్కడ కొంత క్రమశిక్షణ అనేది ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ప్రజలకి ఈ యొక్క ఈ ఏదైతే సినిమా యాక్టర్స్ రాగానే పడి చనిపోవడం అనేది అసలు వాళ్ళంటే పడి అభిమానులు వెళ్ళడం అభిమానులు కొట్టుకోవడం. సో ఈ విధమైన ఏదైతే భారతదేశంలో ఈ యొక్క సినీ హీరోల విషయంలో నా హీరో అని లేకపోతే ఇంకోటని అవన్నీ ఏంటంటే ప్రజల్లో మార్పు రావాలండి. ఎందుకంటే విదేశాల్లో మనం చూసుకుంటే హీరో రోడ్డు మీద నడుచుకుంటే ఎవరు పట్టించుకోరు. టైటానిక్ హీరో నడుచుకున్న పైన ఎవరు పట్టించుకోరు. మనం చూసాం. సీన్ కానరీ ఉంటారు వాళ్ళు జేమ్స్ బాండ్ సంబంధించిన ఎంతో సహజంగా రోడ్డు మీద నడుచుకుని పోతారు వాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఒక హీరో అనగానే ఏదో ఒక పెద్ద ఆయన పైనుంచి ఊడిపడ్డాడు లేదా పైనుంచి దిగొచ్చాడు హీరో అన్న ఆయన ఏదో దైవాంశ సంభూతుల్లాగా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళ వృత్తి నటన అనేది వాళ్ళ వృత్తి. ఆ వృత్తిలో భాగంగా వాళ్ళ పని చేసుకుంటారు. ఇప్పుడు ఏదైతే పుష్ప 2 ఉంది పుష్ప 2 కానీ పుష్ప 3 అవుతుంది లేకపోతే ఇంకో పేర్లు గోల్డ్ సినిమాలు ఉన్నాయి గోల్డ్ పేర్లు వస్తాయి. సో ప్రజలు ఏంటంటే సడన్ గా అభిమానం ఉండొచ్చు తప్పలేదు. చిన్నప్పుడు నేను కూడా కొన్ని హీరోలు నేను కూడా అభిమానం కూడా హద్దు ఉంటుంది. ఎందుకంటే మన ఒక ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ చూసుకోవాలి బాధ్యతలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వదిలిపెట్టేసి సినిమా పిచ్చి పట్టుకొని అక్కడికి వెళ్ళిపోయి నా తర్వాత ఏది సినిమా టికెట్ రూ. 200 1,000 పెట్టి సినిమా టికెట్ కొనడానికి ఇన్ని రకాలుగా మనం ఆలోచిస్తాం. ₹1000 అంటే ఏంటంటే ఈరోజు ఒక కుటుంబం గడిచిపోతాం కుటుంబం తినచ్చు. అలాంటి సందర్భాల్లో వేస్ట్ గా డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళు ఏంటంటే పెట్టుకోలే కదండి. సినిమా అంటే ఏదో ₹300 కోట్ల రెగ్యులేషన్ తీసుకున్నాడు అని చెప్పి లేదా ₹500 కోట్ల తీసుకున్నాడు అని చెప్పి దానికి 1000 కోట్లు వచ్చినాయి అంటే అర్థం ఏంటి మన యొక్క అభిమానమే వాళ్ళ క్యాష్.
సో ఆ దృక్పథంలో మార్పు రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది మరి ఈ జనరేషన్కి వస్తా నెక్స్ట్ జనరేషన్కి వస్తా మనకు తెలియదు. ఒకటి. రెండోది ఏంటంటే అండి, లా అనేది అందరికీ సమానమే. ఇక్కడ హీరోనా లేకపోతే జీరోనా లేకపోతే కామన్ మ్యాన్ ఉండదు. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. నేరం ఎవరు చేసినా నేరమే. ఇప్పుడు కన్నడ యాక్టర్ ఒక ఆయన ఎవరు ఉన్నారు, ఆయన అభిమానిని చంపారని చెప్పి కేసులో ఇప్పుడు జైల్లో ఉన్నారు. అలాగే కృష్ణ జింకల కేసులో సల్మాన్ ఖాన్ ఉన్నాడు, ఆయన కూడా కొద్ది రోజులు జైల్లో ఉన్నారు. అలాగే సంజయ్ షారుఖ్ ఖాన్ దత్ కూడా గారు జైలుకి వెళ్ళి వచ్చాడు. జైలుకు తెచ్చారు. తర్వాత షారుఖ్ ఖాన్ గారు ఆ విషయంలో కూడా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎవరైనా అలా గొప్ప ఏం కాదండి. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు మొదట జైల్లో ఉండి వచ్చారు, ముఖ్యమంత్రి, స్వయాన ముఖ్యమంత్రి. సో మరి చట్టానికి అలా ఏముండదండి, వీళ్ళు గొప్ప వాళ్ళు గొప్ప అని ఉండదు. అందరూ సమానులే. దాని ప్రకారంగా ఎవరైనా సరే వెళ్ళాలి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏంటంటే కొంచెం హీరో గారు కాబట్టి అనేది జనాభాకి ఉంటది. కానీ హీరో అయినా ఇంకొకరైనా ఆయన వృత్తి ఏంటి? నటన. నా వృత్తి ఏంటి? అడ్వకేట్. మీ వృత్తి ఏంటి? జర్నలిజం. అలాగే ఎవరి వృత్తిలో వాళ్ళు గొప్పగా ఉంటారు. సో ఆ వృత్తిలో భాగంగా ఎక్కువ మంది చూస్తారు కాబట్టి ఆయన హీరోగా ఉన్నారు. అది హీరో అంటే ఏంటి? మామూలుగా ఒక నాయకుడు అని అర్థం. లేదు, హీరో అంటే 10 మందికి ఆదర్శం అని అర్థం. అది ఇప్పుడు సినిమా నాకు తెలిసి ఆ సినిమా హీరో అంటే సినిమాలో హీరో అంతే ఆయన. సో రియల్ హీరో ఎవరుంటారు? ఒక కార్మికుడు, ఒక దర్శకుడు, ఒక మిలిటరీ పర్సన్, ఆర్మీ పర్సన్, దేశ సేవ చేసేవాళ్ళు, మన అమ్మ నాన్న, మన తల్లిదండ్రులు, వీళ్ళు హీరో. నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తాను. అలాగే ప్రజల్లో దృక్పథంలో మార్పు రావాలండి. మార్పు వస్తే అన్ని జరుగుతాయి. ఇలాంటివి జరగకుంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. లాయర్ గారు మొదటి నుంచి కూడా అల్లు అర్జున్ అరెస్ట్ వెనక రాజకీయ కుట్ర ఉంది అనే వాదనలు వినిపించాయి. అలాగే ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ అరెస్ట్ మీద చేసిన వ్యాఖ్యలు కూడా ఆ వాదనలకు బలం చేకూర్చాయి. ముఖ్యంగా సంజయ్ దత్ అలాగే సల్మాన్ ఖాన్ జైలుకు వెళ్లి రాలేదా? ప్రధాని అయినా లేదంటే సినిమా స్టార్ అయినా ఎవరైనా సరే చట్టం ముందు ఒకటే, ఆయన ఏమైనా యుద్ధాలు చేసి వచ్చారా అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే హైదరాబాద్ పేరుతో కన్వెన్షన్ కూల్చివేత దగ్గర నుంచి మొదలుపెట్టి సంధ్యా థియేటర్ లో ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ వరకు ఇలా ఏది చూసినా గానీ టాలీవుడ్ విషయంలో మాత్రం సర్కార్ సీరియస్ గా వ్యవహరిస్తోంది. ఇప్పుడు మళ్ళీ బన్నీ బెయిల్ రద్దు కూడా ప్రయత్నిస్తోంది, సుప్రీం కోర్టు వరకు వెళ్ళబోతోంది. ఇలాంటివి చూసినప్పుడు నిజంగా దీని వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు బలంగా కనిపిస్తున్నాయి. మీరేమంటారు దీని మీద? అలా కాదండి. ఇప్పుడు ఆయన ఆయన ఏమంటున్నారంటే రాజకీయ కోణం అనేది కాదు. రాజకీయ కోణం కాదు. ఆయన ఏం ఇప్పుడు ఇందాక నేను ఏం చెప్పా, చట్టం ముందు అందరూ సమానులే. ఇప్పుడు చట్టానికి ఎవరు అతిథులు కాదు. ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అక్కడ రాజకీయం కాదు. ఈజ్ ద అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఇప్పుడు మన రాష్ట్రంలో శాంతి భద్రతలు కలిగించాలంటే ఆయన ప్రథముడు, అంతే కదమ్మా. కాబట్టి ఆయన ఏంటి, చట్టం ప్రకారం మాట్లాడారు. వాస్తవమే కదా. నేను ఇందాక కూడా అదే చెప్పే కదా, చట్టం ముందు అందరూ సమానులే. ఆర్టికల్ 14 ఉంది, చదువుకోమనండి ఎవరైనా సరే. చూసిన ప్రేక్షకులందరూ కూడా ఆర్టికల్ 14 అని కొడితే వచ్చేస్తుంది. భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 14, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా, దేర్ నో డిస్క్రిమినేషన్, రిలీజన్, రేస్, సెక్స్, వాళ్ళ హోదా, డిగ్నిటీ అవన్నీ పనికిరావు. చట్టానికి ఎవరు అతిథులు కాదు. మీరే అన్నారు, అంత జయలలిత గారు జైల్లో ఉన్నారు, అందరూ కామన్ మ్యాన్ గా మనమే మాట్లాడినప్పుడు, సీఎం హోదాలో ఉన్నప్పుడు ఆయన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరచడం తప్పు కాదు. ఆయనకున్న రైట్ అది. ఆయన చెప్తారు. ఇప్పుడు నేనే చెప్పా కదా, మన హీరోలు ఎవరు తల్లిదండ్రులు లేకపోతే ఇద్దరు సైనికులు, కార్మికులు, కర్షకులు నేనే చెప్తున్నాను. మరి అలాంటప్పుడు ఆయన సీఎం స్థాయిలో ఉన్నప్పుడు ఆయన వ్యాఖ్యానించడం కరెక్టే. ఆయన ఆలోచన ఆయన కరెక్ట్. లా ప్రకారం ఆయన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కాబట్టి ఒక మన మన రాష్ట్రాన్ని నడిపించే వ్యక్తిగా ఆయనకి ఏం చేయాలి ఏంటంటే వాళ్ళకి తెలుస్తుంది. అలాగే రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యక్తిగా వాళ్ళు అన్నారు. దానికి అందులో రాజకీయ కుట్ర, రాజకీయ కోణం ఏముంది? ఇప్పుడు ఇందులో అకారణంగా అయితే ఈయనైతే జైలుకి తీసుకెళ్లేదు కదా. ఒక వ్యక్తి నిండు ప్రాణం బలైంది. ఇంకో బాబు కూడా ఏదో పోరాడుతున్నాడు, జీవన్ మరణ పోరాటం ఏదో పోరాడుతున్నాడని తెలుస్తోంది. పాపం నాకు కూడా బాధ అనిపించింది. సో అక్కడ సంఘటన జరిగింది కాబట్టి నాకు చెప్పారు తప్ప, సంఘటన జరగకుండా ఏం లేకుండా కల్పితం చేసి అకారణంగా ఇది అరెస్ట్ చేయలేదు కదండి. అది క్లియర్ కదా. సో ఈయన వెళ్ళటం వల్ల తొక్కిసలాట జరిగిందని వాళ్ళ వాదన. ఇప్పుడు వీళ్ళు జనరల్ గా డిఫెన్స్ అడ్వకేట్ గా, ఇప్పుడు నేను డిఫెన్స్ అడ్వకేట్ అనుకోండి, నేనే వాదిస్తాను. దీనికి దానికి సంబంధం నేను వాదిస్తాను. లేదు నేనే ప్రాసిక్యూషన్ అడ్వకేట్ అనుకోండి, నేనేమో చెప్తాను. ఇతను అంట వల్ల చనిపోయి నేను చెప్తాను. అది సహజం, ఎవరి వాదన వాళ్ళవి. సో చట్టం ప్రకారం చట్టం తన పని తాను చేసుకుపోతుంది. న్యాయపరంగా దానికి సంబంధించిన డిస్క్రిషన్ పవర్ ఆఫ్ ద కోర్టు, కోర్టు యొక్క విచక్షణ అధికారాన్ని బట్టి ఏది న్యాయం అనిపిస్తే కోర్టు వారు చెప్తారు. మా చేతుల్లో లాయర్గా మా చేతిలో ఉండదు.
పోలీసుల చేతిలో కూడా ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ లాయర్ గారు. ఎందుకంటే ఇప్పటి వరకు అల్లు అర్జున్ బెయిల్ మీద వస్తున్న ఊహాగానాలకి సంబంధించి మీరు చాలా మంచి క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.